అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాక్కులో అమ్మవారు మనకేం చెప్తున్నారు అంటే, బిడ్డ నేను నీ వారాహి తలని. ఇప్పుడు నా మాట ఒంటరిగా విను. నాపై భక్తి అనేది నీకు నిజంగా ఉంటే నీ నిజమైన భక్తికి ప్రదర్శన ఈ మాటలు నువ్వు విని తీరాలి. నీ జీవితంలో ఎలాంటి అద్భుతం నేను జరిపించబోతున్నానో నీవు నీకై నువ్వే తెలుసుకోవాలి. నీ జీవితంలో నేను రాక మొదలుపెట్టాక నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంది కదా, ఇక నుంచి కూడా అలాగే ఉండబోతుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మ చెప్పబోయే మాట నువ్వు ఒంటరిగా విని తీరాలి. ఒక్క నిమిషం విను. నాపై నిజమనే భక్తి అనేది నిరూపించుకో. ఈ అమ్మ మాట ఆలకించి విను. ఖచ్చితంగా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీకు మరింత దగ్గర కాబోతున్నానమ్మా. నీకు ఎలాంటి సమస్య ఉన్నా తీరుస్తాను. ఈ అమ్మ అండ నీకు ఉండగా ఎలాంటి ఆందోళన అవసరం లేదు తల్లి అని వారాహి అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇక ఈరోజు ఈ వారాహి అమ్మ అందిస్తున్న సందేశం నువ్వు తెలుసుకో. ఈ అమ్మ నీకు ఏదో చెప్పాలని నిన్ను ఒంటరిగా వినమంటూ ఉన్నాను కదా. నీకు ఎలాంటి శక్తి అనేది నేను కల్పిస్తాను అంటే, ఈ అమ్మ ఈ శక్తి స్వరూపిణైన వారాహిని నా శక్తి అంతా నీకు దారబోస్తాను. నీకు కనిపిస్తున్నట్టే ఈ అమ్మ రూపం నీ మనసులో నిలుపుకో. నీకు ఎలాంటి జీవితంలో సంతోషం అనేది లేకుండా ఉందని బాధపడ్డావో ఆ సంతోషం నీకు అందించబోతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ అమ్మ మాట ఒంటరిగా విను. నేను నీతో స్వయంగా సంభాషిస్తున్నాను తల్లి. అందుకని నీ చెవిని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా విను. నేరుగా వచ్చి నీ చెవిలో కొన్ని సూచనలు కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా నేను ఎప్పుడు ఏదో ఒక విధంగా నీతో మాట్లాడుతూ ఉంటాను. మరి ఈరోజు కూడా అదే శక్తితో ఒక మంచి పిలుపుతో నిన్ను ఆహ్వానిస్తున్నానమ్మా. అంటే ముందు నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. నువ్వు ఆలోచిస్తావేమో, నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నానని. నేను నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను చెప్పు. నా బిడ్డలు, నా భక్తులతో మాట్లాడకపోతే నాకు ఎప్పుడు కూడా మనసు తృప్తిగా ఉండదు. అందుకే ఇప్పుడు నేను నీ ముందు నిలబడి ఉన్నాను. అంటే నువ్వు నన్ను ఆరాధిస్తూ పూజ గదిలోకి వచ్చి నా చిత్రపటం మీదో లేదా నీ ఫోన్లో నా ఫోటోను చూసో నన్ను ఆరాధిస్తూ నా నామం జపిస్తూ నన్ను మాట్లాడుతూ ఉంటావు కదా, నన్ను పూజిస్తూ ఉంటావు కదా. అలాగే నిన్ను ఏదో ఒక రూపంలో నేను పలకరిస్తూనే ఉంటాను తల్లి. నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందుతుంది. ఇప్పుడు నేను ఎంత ప్రత్యేకమైనటువంటి వార్తను నీకు అందచేస్తున్నాను తెలుసా? ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు, ప్రియమైన భక్తునివి. నువ్వు నాకు ప్రత్యేకమే. అందుకే ఈరోజు ఈ వాక్కు నీకు అందిస్తున్నాను. నీకు నేను ఎప్పుడు కూడా శక్తిని అందిస్తాను. అంతేకాకుండా నీ జీవితంలో అడ్డంకులు తొలగిస్తాను. నీకు ధైర్యాన్ని నూరిపోస్తానని నీకు తెలుసు. అందుకే ఇప్పుడు కూడా అదే ఒక మంచి భావనతో, నమ్మకంతో విను. నా దృష్టిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అమూల్యమైన బిడ్డలే. అందుకే అందరికీ నన్ను కొలిచే ప్రతి ఒక్కరికి కూడా మంచి దిశని చూపించబోతున్నాను. స్వయంగా నేనే ఎన్నో సూచనలు కూడా పంపిస్తున్నాను. బహుశా నువ్వు ఇప్పుడు జీవితంలో ఏదో గందరగోళంలో ఉండి నీ హృదయంలో ప్రార్థన చెబుతూ ఉన్నావు కాబట్టి ఈరోజు నిరంతరం ఆలోచనతో బ్రతికేస్తూ ఉన్నావు.
ఈ సందేశం నీ ముందుకు వచ్చింది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. నువ్వు నడుస్తున్నటువంటి మార్గం ఎంత కష్టంగా కనిపించినా కానీ దాని ప్రతి అడుగు, ప్రతి జీవిత పెద్ద చిత్రాన్ని పూర్తి చేయటానికి అవసరం. రాబోయే కాలంలో నువ్వు ఎదుర్కొంటున్న మార్పులు నిన్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. తరచుగా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలు శిక్ష అని చెప్పి అనుకుంటున్నావు. కానీ అది నీ యొక్క కర్మల్ని శుద్ధి చేస్తున్నటువంటి ప్రక్రియ. అయితే నీ కష్టాలన్నీ నీ యొక్క లోపల దాగి ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకురావడానికి కూడా ఎంత దుఃఖాన్ని భరించినా కానీ, ఎన్ని సవాళ్ళు చూసినా కానీ అవన్నీ కూడా రాబోతున్నటువంటి సుఖ విజయానికి మార్గాలు. సూటిగా చెప్తున్నాను, ఇప్పుడు నీ సమయం ఆసన్నమైనది. నీవు నీ భయాలు, నీ సందేహాలు, నీ పరిమితులు అన్నీ కూడా విడిచిపెట్టి, ఎందుకంటే నిస్సందేహంగా నీ జీవితం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకని కొన్ని నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టు. నీ జీవితం ఆనందాన్ని ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎన్నో విధాల ఫలితాలు నీకు రాబోతున్నాయి. అవకాశాలు వస్తాయి. నువ్వు ఆలోచించనివి, ఇప్పటి వరకు కనీవి నేరుకొని అవకాశాలు వస్తాయి. కేవలం మాటల్లోనే కాదు, ఇది నేను నిర్ణయించినటువంటి కాలం. చూడమ్మా, నీకు నాపై విశ్వాసం మరింత ఎక్కువ కలిగించబోతున్నాను. రాబోయే కాలం నీ గత కాలం కంటే కూడా ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఓపిక పట్టావు. కొన్నిసార్లు చాలా అడ్డంకులకు కూడా గురయ్యావు. కొన్నిసార్లు నువ్వు ఓటమిని కూడా చూశావు. కానీ ఇకపైన నేను నీకు ప్రతి ఒక్క ప్రార్థన విన్నాను. ఇప్పుడు నీకు ఒక విధంగా చెప్పాలంటే, నీ జీవితంలో ఇప్పుడు ఏ విధమైనటువంటి మార్పు కావాలో అదే మార్పు నీకు వస్తుంది. అదే ఆలోచన నీ భాగ్యాన్ని మార్చబోతుంది. నేను చెప్పినటువంటిగా నీ కోసం ఏదో అలా రాయటం కాలేదు, నీ ఊహకు మించిందే రాస్తున్నాను. నీ యొక్క జీవితం అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక మనిషి అనేది భగవంతుడు చూపించిన మార్గాలలో నడవటం. అది నువ్వు ఖచ్చితంగా నమ్మకంతో నా బాటలో నడుస్తున్నావు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మరి అదే ఇప్పుడు నీ జీవితంలో కూడా జరగబోతుంది. నీ జీవితపు కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు అనుకున్నటువంటివి కూడా అయిపోతున్నాయి. నీకు నేను ఉన్నాను అన్నటువంటి భరోసా అనేది ఇవ్వబోతున్నాను. చివరిగా ప్రయత్నం చెయ్యి అని చెబుతున్నాను కదా బిడ్డ. ఈ సందేశం నీ ముందుకు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు ఎక్కడైతే ఇక నా జీవితం అయిపోయింది, నాకు అవకాశం రాదు, ఇక నా పని జరగదు, నా జీవితం ఇంతే, ఇక అప్పులు పాలైపోతుంది, తీరని బాధతో నేను నిరాశగా ఉండాల్సిందే అని నువ్వు నిరుత్సాహంగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నువ్వు అలా ఉండిపోయావు. కానీ ఇక అలా కాదు. లేచి కళ్ళు తుడుచుకో. ఈరోజు చెప్పినటువంటి మాటలు నీకు చాలా అంటే మనసుకి వరాలనిస్తాయి. ఇక్కడితో ఇవి ఆగిపోదు. నీ జీవితం ఇక్కడి నుంచి ఆరంభం కానుంది. ఇప్పుడే నీకు అవకాశాలు ఇవ్వబోతున్నాను. ఇప్పటి నుండే నీ జీవితం మారబోతుంది. విశ్వాసాన్ని కలిగి ఉంచుతున్నానమ్మా నీకు. ఎందుకంటే నీ యొక్క నమ్మకం నీకు గట్టి బలం. గొప్ప వ్యక్తులు, గొప్ప అవకాశాలు, ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో జరగనున్నాయి. అవి నీకు మరింత నమ్మకాన్ని, అలాగే ఆనందాన్ని కూడా కలుగు చేస్తాయి. నిజంగా నీతో ఉన్నానని నువ్వు కోల్పోయినటువంటి మార్గాన్ని నీ కళ్ళారా నువ్వు చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు కోల్పోయినటువంటి వస్తువు కావచ్చు, లేదా మనిషి కావచ్చు, ఏదైనా సరే మంచిది నీకు లభించేలా చేస్తాను. నువ్వు చేసేటువంటి ప్రతి పూజ కూడా నేను స్వీకరించాను కాబట్టే నా వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను. నువ్వు ఆలోచిస్తున్నటువంటి నీ సమయం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అదంతా ఎంతో గందరగోళంగా ఉన్నప్పటికీ నీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచుకో. ఎన్నో ఆగిపోయినట్లు అనిపించినా, ఎన్నో అంచనాల ప్రకారం జరగలేదు అని చెప్పి అనుకోవచ్చు. అవన్నీ కూడా ఆటుపోట్లు. వాస్తవంగా నిన్ను సిద్ధం చేస్తున్నటువంటి మార్గాలు, నిన్ను ఉత్తమ స్థాయికి తీసుకెళ్ళటానికి నేను కల్పిస్తున్న కొన్ని ప్రక్రియలు. నీ ఓపిక, నీ విశ్వాసం అన్నీ కూడా బలంగా ఉండేలా చేస్తాను. ఇలా ఒక కొత్త మార్గాన్ని నీ వైపు నిలబెట్టాను. నీతో నేను స్పష్టంగా ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఇక చింత విడిచిపెట్టు. సంవత్సరాలుగా ఆశించినటువంటి వస్తువు కానీ, బంధం కానీ అన్నీ నీకు చేరబోతున్నాయి, దగ్గర కానున్నాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావు బిడ్డ? జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చేటప్పుడు దాని తర్వాత కొత్త ప్రారంభం కూడా జరుగుతుంది. దాన్ని నువ్వు గమనించినప్పుడే నీకు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో అని.
ఆ జీవితాన్ని నువ్వు జయించాలి అంటే నువ్వు అన్ని కష్టాల గురించి తెలుసుకోవాలి, నష్టాల గురించి తెలుసుకోవాలి. రాత్రి అత్యంత చీకటమైన తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి అదే అర్థం నీకు వివరించాలనుకుంటున్నాను. నీ చీకటి తర్వాత ముగిసిపోతుంది కదా, నీ జీవితం కొత్త అధ్యాయంగా ఉదయంగా సమీపంలో ఉంటుంది. నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అని. అతి కొద్ది రోజుల్లోనే వస్తుందమ్మా. అలాగే నీ మనసును నువ్వు నచ్చి చెప్పుకోవాలి. కొంచెం నచ్చ చెప్పుకొని నీ మనసుకు నువ్వే కదా ధైర్యం చెప్పుకోవాలి. నువ్వు ఆలోచిస్తున్నావుగా ఈ మార్పు ఎప్పుడు వస్తుంది, ఎలా జరుగుతుంది అని. ఈ మార్పు నెమ్మదిగా నీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా ప్రారంభం చేస్తాను. నీకు కొన్ని సూచనలు వస్తాయి, బహుశా అవగాహన చెందకుండా వస్తాయేమో. అంటే ఎవరో వ్యక్తి నీ జీవితంలోకి రావటం కానీ, అతను నీకు మార్గం చూపించటం కానీ, అకస్మాత్తుగా నీకు అవకాశం ఇప్పించటం కానీ, నీ గమ్యం వైపు అడుగులు వేయడం కానీ, ఇలాంటివి నేను చూపిస్తూ ఉంటాను. ఇదంతా ప్రారంభమైనప్పుడు భయం అనేది వద్దు. ఎందుకంటే ఇదంతా కూడా సంయోగం కాదు, ఇది నా యోజన, ఇది నా బ్రహ్మాండంలో ఏది అర్థం కాదు. ప్రతి సమావేశం, ప్రతి సంఘటన, ప్రతి ఘటన, ప్రతి కష్టం, ప్రతి సంతోషం, ప్రతి పరిచయం ఒక పెద్ద చిత్రానికి భాగం. కాబట్టి నువ్వు ఈ సమయంలో ఒక లోతైనటువంటి ప్రయాణం నుండి నీ విజయాన్ని అందుకోబోతున్నావు. నీకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒంటరిగా ఉన్నానేమో అని. కానీ అది నీకు అర్థం చేసుకునే పక్వం కావాలి. ఈ ఒంటరితనం వాస్తవంగా నువ్వు ఒంటరి ఎక్కువ బలపరచటానికి, అసలైనటువంటి నీ శక్తిని గుర్తించటానికి నేను చేసేటువంటి ప్రయోగం. అయితే నీ శక్తి నువ్వు తెలుసుకోటావో నిన్ను కదిలించలేదు, ఎవ్వరు కూడా నిన్ను కదిలించలేరు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా వారిలో చాలామంది నెమ్మదిగా నీ జీవితం నుండి దూరం కావచ్చు. ఇది కూడా నేను చేసేటువంటి మార్పు. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు నా బిడ్డ జీవితంలో నేను ఉండనిస్తానా? నీ జీవితం నుండి తొలగకపోతే నీకు సరైనటువంటి వ్యక్తులు నీ జీవితంలో ప్రవేశించరుగా. చెడ్డవారు వెళ్ళిపోతేనే మంచివారు నీ జీవితంలోకి వస్తారు. కొన్ని సంబంధాలు దూరం అయితేనే కొన్ని సంబంధాలు దగ్గరవుతాయి. కొన్ని పరిస్థితులు దూరం అయితేనే కొన్ని పరిస్థితులు దగ్గరవుతాయి. అందుకే నిన్ను పక్వపరిచి వడపోసి ఇంత మంచిగా మారుస్తున్నాను. ఏ సంబంధం లేదా పరిస్థితి నిన్ను దుఃఖపెట్టవచ్చు, కానీ ఏదైనా సరే ఎదుర్కొనే మనపక్వం నీలో ఉండాలి. దీన్ని ఒక సూచనగా తీసుకోవడం, బలంగా మార్చుకోవటం నీ యొక్క తెలివితనం. ఏదో కొత్త మార్పు జరగబోతుందని నువ్వు ఇలా చెబుతున్నాను, కానీ ఇప్పుడు నేను నీకు ఒకటి చూపించబోతున్న మార్గం కొత్తది. నీ కళ్ళ ముందు పడినటువంటి ప్రతి కన్నీటి బాధ నేను అర్థం చేసుకున్నాను కాబట్టే ఆ కన్నీళ్లను నీ చిరునవ్వుతో మార్చేయబోతున్నాను. గుర్తుందా బిడ్డ? నువ్వు ఎన్నోసార్లు నా ముందు ప్రార్థన చేశావో, నీ జీవితం మారితే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నావో, నీ ప్రార్థన ఎప్పుడు బాగుంటుందని ఎన్నిసార్లు నా ముందు ప్రార్థించావు. మరి ఇప్పుడు ఆ మంచి సమయం వచ్చిందమ్మా. నీ ప్రార్థనలకు సమాధానంగా నేను నీకు ఉపకారం చేయాలి కదా. కొన్నిసార్లు నీకు అకస్మాత్తుగా అనిపించవచ్చు, నీ మనసులో చాలా శాంతి కనిపించవచ్చు, ఎలాంటి కారణం లేకుండా నీకు సంతోషం అనుభూతి చెందవచ్చు. ఆ సూచనే నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యవహారాలని జరిపిస్తూ ఉంటాను. రాబోయే కాలంలో నీకు గొప్ప అవకాశాలు వస్తాయి. నాపై నమ్మకాన్ని ఏమాత్రం విస్మరించవద్దు. అయితే ఇదంతా కూడా నా కృపతోనే జరుగుతున్నాయి బిడ్డ. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు నా కృతజ్ఞతా భావం అనేది ఉన్నప్పుడు నీకు మరింత అవకాశాలు వస్తాయి. నీ కోసం నేను ఈ వారాహితలు ఎక్కువగా పనిచేస్తాను. కేవలం భౌతిక వస్తువులతో నిండి ఉండదు. ఆ సమయం నీకు ఆత్మకంగా మార్చేటువంటి దిశ అనేది వస్తుంది. నీ ఆలోచన, నీ దృక్పథం, నీ యొక్క ఏ జీవనశైలి అనే మారాలి. మరి ఆ మార్పు నువ్వు ఆశపడినటువంటి సంతోషాన్ని ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నువ్వు శ్రమించుకో. బహుశా నీవు గతంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చమ్మా. బహుశా నువ్వు నిన్ను బందీ నిర్దించుకోవచ్చు. కానీ నేను ఇలా చెబుతున్నాను ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నిన్ను శిక్షించేవాడు కాదు, నిన్ను సంరక్షించేవాడే ఈ వారాహి అమ్మ అని తెలుసుకో. నిన్ను ఎప్పుడు కూడా క్షమిస్తూ వస్తాను, నీ తప్పులన్నీ కూడా క్షమిస్తూ వస్తాను. కాబట్టి ఇక గతం నుంచి బయటికి రా. గతంలో ఎన్ని జరిగినా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎంత బాధపడ్డా అన్నిటికీ ఒక విడుముర అనేది ఇప్పుడు వచ్చేసింది. మెల్లిమెల్లిగా నీ మార్గం తెరుచుకుంటుంది. అది కూడా ఆనందమైన మార్గం, నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మార్గం. ఇప్పటి వరకు మబ్బులుగా నీకు
మసకగా మారిన నీ జీవితం ఇప్పుడు స్వచ్ఛంగా కనిపిస్తుంది. నీ శక్తి నీకు తెలియదు. ఈ వారాహి శక్తి కలబోసి నీకు తెలిసేలా చేస్తాను. నీకు మరింత పెద్ద కాంతి పంపుతున్నాను బిడ్డ. అదే నా యోజన. కాబట్టి ఈరోజు ఈ అమ్మ సందేశం వింటున్నప్పుడు నీ హృదయాన్ని ఒక్కసారి పలకరించుకో. విశ్వాసంతో విను. రాబోయే కాలంలో నీ జీవితం ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి ఆటుపోటు కేవలం నీ గెలుపుకి మెట్లు. నేను ఈ విధంగా చెబుతున్నానంటే నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా కదిలి రాబోతున్నావు అని అర్థం. నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాను అని అర్థం. ఇక నీ జీవితం బంగారుమయం కాబోతున్న తల్లి. నువ్వు కోరుకున్న ఉద్యోగం లేదా పెళ్ళి, ఇష్టమైన వ్యక్తి, నీ అప్పుల బాధ తొలగటం, నీ యొక్క బిడ్డలు మంచి జీవితం, మంచి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటం, ఇవన్నీ కూడా నువ్వు కోరుకున్నట్టు జరుగుతాయి. ఈ అమ్మ ఆశీర్వాదం నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.